హల్లెలూయా. జీవప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవనయాత్రలు అండగా నిలసి తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమానితుడా నాయడని కృపను జాలి హృదయుడా నాపై చూపిన వేడని నీ ప్రేమను ఏమని పాడదను ఏమని పగడదను ఏమని పాడదను ఏమని పగడదను. జీవప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవనయాత్రలు అండగా నిలసి తండ్రివి నీవే ప్రభు. శుభకరమైన తొలి ప్రేమను మరువగ జీవింప కృపనీయవా. కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుకనీవై జత కలసి నిలసి జీవింపదలసి కార్చితివి నీ రుదరమే. నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధుర నా సొంతమే యేసయ్యా. జీవప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవనయాత్రలు అండగా నిలసి తండ్రివి నీవే ప్రభు. దేవుని స్తోత్రం. మీ అందరూ కొందాం, దేవుడి మాటలు విందాం కుసేపు. దేవుడు న్యాయాధిపతుల్లో ఇశ్రాయేలుకి రాజు లేడు. రాజు లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరికాళ్ళే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతాం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తాం, ఎవరికి ఇష్టం వచ్చిన మధ్య వాళ్ళని ఆరాధిస్తాం, అట్లా చేస్తున్నారు. ఏదో అంటారు చూడు, కట్టు లేని ఏదో అన్ని తిరుగుద్దాన్ని. అట్లాగే కట్టు లేకుండా వీళ్ళు రాజు లేడు కదా, వీళ్ళ ఇష్ట ప్రకారం ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు తిరుగుతున్నారు అన్నమాట. అట్లా ఉంటున్నాక మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు కోపం వచ్చింది. ఇప్పుడు దేవుడి మార్గాన్ని వదిలేసి వీళ్ళు అన్ని విగ్రహాలని ఆరాధిస్తున్నారన్నమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారన్నమాట. ప్రవర్తిస్తుంటే దేవుడు చూశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చూసి దేవుడు కోపం వచ్చి అప్పుడు ఏం చేశాడు? వీళ్ళని అన్యజనులకి అప్పగించేసాడనమాట. అప్పుడు అప్పగించినప్పుడు ఇలా ఇక అసలు వాళ్ళు ఇక వీళ్ళని బతికింతలా వీళ్ళకి ఎక్కడికి వెళ్ళిన అబ్బజేయమే వీళ్ళ మీదకి వచ్చి వాళ్ళు పడుతున్నారు అన్నమాట. ఏమో అందరిని జీవించేస్తున్నారు. మరి వీళ్ళ పక్కన రాజు లేడు. యుద్ధం చేతాకి సైన్యం ఉండాలంటే రాజు ఉండాలి కదా, రాజు లేడు. వీళ్ళు ఎవరి కాళ్ళే తిరుగుతుంటే దేవుడు ఏం చేశాడో కోపం వచ్చి వాళ్ళని ఫిలిష్తీయులకి అప్పగించేసాడు. ఆ ఫిలిష్తీయులు వచ్చి వీళ్ళని బాధలు పెడుతుంటే ఆ బాధలు తట్టుకోలేక
అప్పుడు మళ్ళీ దేవునికి మొరపెట్టారంట. దేవునికి మొరపెడితే దేవుడు కనికర స్వరూపుడు. ఇప్పుడు నువ్వు పాపం చేసావు, పాపం చేసి నేను పాపం చేశాను ప్రభువా, నేను మూర్ఖుని పాపని, నేను క్షమించు, ఇక పాపం జోలికి వెళ్ళను, నేను పవిత్రంగా నీ బిడ్డగా జీవిస్తాను అని అనుకున్నాం అనుకో, అప్పుడు దేవుడు కనికరిస్తాడనమాట. కనికరించకుండా ఉండడు, ప్రేమమయుడు ఆయన, కనికర స్వరూపుడు, ప్రేమ కలిగిన మా దేవుడు, జాలి కలిగిన దేవుడు. కనికరించి అప్పుడు వీళ్ళకి ఒక అతన్ని పుట్టిస్తాడనమాట. సంసోన్ అని ఒక ఆయన. అలాగే భార్య భర్తలకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వాళ్ళని ఒకసారి దేవదూత దర్శించి చెప్పిందన్నమాట, ఇశ్రాయేలు మీద నాయకుడిగా నేను నీకు ఒక కుమారుని పుట్టిస్తాను, ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళ బారి నుంచి విడిపిస్తాడు, తెలిస్తే బారి నుంచి అని చెబుతాడు దేవుడు. చెప్పి అతను పుట్టిన మొదలుని ద్రాక్ష రసం కానీ మద్యం కానీ ఏమీ తాకూడదు, మంగళగత్రి వెళ్ళకూడదు, తల మీదకి నాజీర్ చేయబడాలి నా నిమిత్తం అని దేవుడు చెబుతాడనమాట తల్లిదండ్రికి. చెబితే అంటారు, బాగానే అంటారు. అయినాక సంసోను పుడతాడు కదా. పుట్టిన తర్వాత ఈ ప్రజలందరినీ విమోక్షించేది ఆయనే, దేవుడు ఆయన్ని పుట్టించాడనమాట. ఆయన పెరిగి పెద్దోడు అయినాక ఆయన ఏం చేశాడో, దేవుడు ఒక సంకల్పం గురించి పుట్టించాడు కదా ఆయన్ని. అతను ఏం చేస్తాడు, లోకంలో పడిపోతాడు, ఫిలిష్తీయుల దేశం వెళ్తాడు. ఒకసారి ఫిలిష్తీయుల దేశం వెళ్ళి అక్కడ ఒక పిల్లని చూస్తాడు. ఆ పిల్లని చూసి ప్రేమిస్తాడనమాట. ప్రేమించి మళ్ళీ ఇంటికి వచ్చి తల్లిదండ్రికి చెబుతాడనమాట, నేను ఆ ఫిలిష్తీయుల దేశంలో ఒక అమ్మాయిని ప్రేమించాను, నాకు కావాలా అమ్మాయి, నా గురించి మీరు తీసుకురండి నాకు భార్యగా అని చెబుతాడు. వీళ్ళు అంటారు, నీ ప్రజల్లో ఎవరో లేరనుకుని నువ్వు అక్కడికి వెళ్ళావా అని ఎన్నో అంటారు, చెబుతారు. ఇతను ఏంటో దేవుడి స్తోత్రం. వీళ్ళు ఏమనుకుంటారో, దేవుడు సంకల్పం బట్టి పుట్టాడు కదా, దేవుడు మాట ప్రకారం పుట్టాడు కదా, ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయుల నుంచి విడిపిస్తాడని చెప్పాడు. మరి దేవుడి ఉద్దేశం, అతను పెక్షన్ ఏముంది, ఎట్లా ఉందో మనము అటు చెబుతాం ఎందుకు అని చెప్పి తల్లిదండ్రుల కాడ అటు చెప్పకుండా సంసోను చెప్పినట్టే వింటారన్నమాట. సంసోను అక్కడికి తీసుకెళ్తాడు వీళ్ళని. వీళ్ళు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఒక దారిని వెళ్తారు, వీడు ఒక దారి. సంసోను వెళ్ళే దారిలో ఒక సింహం వస్తుంది. సింహం బొబ్బర్లు వెళ్తూ వస్తుందన్నమాట. వచ్చేటప్పటికి సంసోను యవనస్తుడు కదా, దేవుడు ఆత్మ కలిగి ఉన్నాడు. దేవుడు ఆత్మ వచ్చేటప్పటికి ఆ సంసోన్ని, ఆ మేకపిల్లని, సింహాన్ని మేకపిల్లని చీల్చేసి తీసేసాడు అనమాట. చీల్చేసి అక్కడ పడేసాడు. అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఆ పట్టు అయిపోయింది. మళ్ళీ రెండోసారి వచ్చారు.
వచ్చినప్పుడు తిన్నగా వెళ్ళేవాడు వెళ్ళలా, మొన్న సింహంని చీల్చి పడేశాను కదా, అది ఎట్లా ఉందో చూద్దాము అని వెళ్ళాడనమాట. వెళ్ళేటప్పటికి ఆ కాళేపారంలో తేనె చుట్టూ వచ్చింది. తేనె చుట్టూ ఉందన్నమాట. ఆ తేనె చుట్టూ తీసుకుని కొంత ఈయన్ని తిని కొంత వాళ్ళ తల్లిదండ్రికి పట్టుకెళ్ళాడు అనమాట. కొన్ని వాళ్ళ తల్లిదండ్రి అయినా అనలా, ఏంటి ఈ తేనె చుట్టూ ఎక్కడ తెచ్చావు నువ్వు, అయినా దేవుడు తినొద్దు అన్నాడు కదా, అది వీళ్ళకి గుర్తుండొద్దు. తల్లిదండ్రి గారు చెప్పలా, తీసుకెళ్ళితే తినేసారు వాళ్ళు కాడ. తినేసేపటికి ఆపటి కాడ అయిపోయింది. మళ్ళీ మూడోసారి సూతాకి వెళ్ళారు పిల్లని. వెళ్ళేటప్పటికి అప్పుడు నిశ్చితార్థం, అదే ఎంగేజ్మెంట్ అంటారు కదా, అది జరిగిందన్నమాట. అప్పుడు జరిగేటప్పుడు వాళ్ళంట 7 దినాలు విందు చేసేవాళ్ళు అంట. అప్పుడు పూర్వకాలం 7 దినాలు విందు చేశారన్నమాట. దేవుని స్తోత్రం. విందు చేస్తే ఈ సంసోను ఏం చేశాడు, వాళ్ళకి ఉండగా వాళ్ళకు కుక్క వేసాడు అనమాట. వాళ్ళు భార్య తరపున బామ్మర్ది అవుతారులే, వాళ్ళకి ఒక్క వేసారన్నమాట. బామ్మర్దులు ఏమో పెళ్లి స్త్రీలు అసలు చెప్పాలండి. భార్య తరపు వాళ్ళు ఏదో అయినోళ్ళు ఒక కథ వేసాడు. నేను కథ చెబుతున్నాను, దాన్ని చెబితే మీకు దుస్తులు ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను, నేను ఓడిపోతే మీరు ఓడిపోతే నాకు పోవాలి అన్ని పన్ను కడతారన్నమాట. దేవుని స్తోత్రం. అసలు ఎంతగా ముందు దేవుడు సంకల్పం మర్చిపోయారు వీళ్ళు. సంసోను కానీ సంసోను తల్లిదండ్రులు కానీ. దేవుడి సంకల్పం ఏంటి, ఈ సంసోను నాజీర్ చేయబడి అట్లాగా నియమంగా జీవిస్తూ పెళ్లి స్త్రీల నుంచి ఇశ్రాయేలుని కాపాడాలి. ఆ నాయకుడిగా జన్మించాడు, నాయకుడిగా జన్మింపజేశాడు దేవుడు. అది చేయకుండా ఈ నిష్ట ప్రకారం ఈయన సొంత పని చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే ఆడు విందు చేత 7 దినాలు వాళ్ళంట విందు చేయాలని, అప్పుడు విందు చేస్తా వాళ్ళకు కథ వేసాడు. ఏమని, బలమైన దాంట్లో నుంచి తీపి వచ్చింది, బలమైన దాంట్లో నుంచి తీపి కలదు అని కథ వేసాడు. కథ అయితే వాళ్ళేమో వాళ్ళకి తెలవాల. వాళ్ళకి తెలవకపోతే వాళ్ళు ఏం చేస్తారు, సంసోను భార్యని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు, నీ భర్త ఒక కథ వేసాడు కదా మాకు, ఆ కథ నీకు తెలిసే ఉంటుంది కదా, నీకు చెప్పే ఉంటాడు, నువ్వు తెలుసుకుని మాకు చెప్పు, నువ్వు ఆ కథ తెలుసుకుని మాకు చెప్పావనుకో, నిన్ను చంపేస్తామన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. మాట్లాడుతుంటే ఈ సంసోను భార్యము సంసోన్ని నన్ను ఎంతో ప్రేమించానన్నావు కదా, ప్రేమించన్నా నిజమైతే నేను ఒక మాట చెబుతాను, నిన్ను మా వాళ్ళకి ఏదో కథ వేసావు కదా, ఆ కథ ఏంటో నాకు చెప్పు, దాని భావం ఏంటో చెప్పు అని అనుకుంటా. దాన్ని ప్రేమించాను అంటున్నావు కదా, నాకు చెప్పమను. ఇతనేమో నా తల్లిదండ్రికి నేను చెప్పలేదు, నీకెందుకు చెప్తాను నేను అన్నాడు. అంటే అట్లా 6 రోజులు గడిచిపోయింది. 7వ రోజుని ఈవిడ ఇక ఏడుతూ మొదలెట్టింది.
దేవుని స్తోత్రం. ఈ వాక్యం దేవుని దీవించుగాక.